కొలకలూరి ఈరా గారు అనగానే ఒక మంచి ఇన్స్పిరేషన్, ఒక తరానికి ఒక వర్గం నుంచి కానీ వచ్చిన ఒక మంచి ప్రముఖులుగా మేము విని ఇన్స్పైర్ అయిన వాళ్ళం. మేము ఈ రచన విధానంలోకి మీకు రావాలంటే ఈ మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారనేది తెలుసుకోవాలనుకుంటున్నాం. రచన చేయడానికి మీరు ఎందుకు ఇష్టపడ్డారు అని. చదువుకుంటున్నప్పుడు మాస్టర్లు చెప్పేది వింటాము, పుస్తకాల్లో ఉండేది చదువుతాము. నేను కూడా ఏమన్నా చెప్తే బాగుంటుంది, నేను కూడా ఏమన్నా రాస్తే పుస్తకాల్లోకి వస్తే బాగుండు అనిపించిన కారణంగా రాశా అంతే. సార్ నమస్కారం. సార్ రాసానైనా సార్ మీకు అత్యంత పేరు తెచ్చినటువంటి గొప్ప కథల పుస్తకం ఊరబావి. ఈ ఊరబావి అనే కథలో ఆ కథానాయకుడు ఇవి ఆ కథానాయకురాలు వాళ్ళు ఆ పాత్రలు మీరు ప్రత్యక్షంగా చూసిన పాత్రలేనంటారా? మీ జీవిత అనుభవాల్లో నుంచి పుట్టిన కథ ఏనంటారా? అది పాత్రలు మొత్తం పూర్తి కల్పన. బావి ఉంది, అందులో జరిగినటువంటి మనం చేసిన యాక్టివిటీ అంతా కూడా కల్పనాత్మకమైనటువంటిది. ఈ బావిని వాళ్ళు ఒకసారి నీళ్లు దళితులు తోడుకుని పుట్టే వాళ్ళు మళ్ళీ దాన్ని పరిశుభ్రం చేయడం లాంటి పైన ఉంటుంది. అట్లా కాకుండా ఉండడం అంటే వాళ్ళు వదిలేయడానికి ఏం చేయాలని ఆలోచన చేసి ఎవరో పట్టుకుని ఈ దట్టను తీసుకెళ్ళి వేయడం లాంటిది. దాంతో ఇక వాళ్ళు ఎవరైనా చేయలేరు, అది తీయలేరు. ఒకటి అప్పటికీ ఒక సందేహం కలిగింది వాళ్ళ దళితుల్లో. వాళ్ళు శుభ్రం చేసుకొని శుద్ధి చేసుకొని మళ్ళీ వాడుకుంటారేమోనని అవి ఎందుకో వాడుకోలేదు అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నక్కరే అండి. మీరు అనేక ప్రక్రియల్లో రచనలు చేశారు, వాటి ద్వారా మేము స్ఫూర్తి పొందాం. చాలా సంతోషం సార్. అయితే ప్రస్తుతం రాస్తున్నటువంటి రచయితలకి ఎలా రాస్తే బాగుంటుంది అనేది కొన్ని సూచనలు ఇస్తే ఈ తరం వారికి ఉపయోగకరంగా ఉంటుంది, మీ ద్వారా తెలుసుకుందామని ఆశ సార్. ఎవరైనా ఏమన్నా రాస్తే ఎవరికైనా ఉపయోగపడాలి అనేది మన మనసులో ఖచ్చితంగా ఉంటుంది. ఎవరికి ఉపయోగపడుతుంది? సమాజంలో ఉండే పీడించే వాళ్ళు కొంతమంది ఉంటారు, పీడింపబడేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఎవరికి ఉపయోగపడుతుంది రాసిన రచన? కొందరు రాస్తే కొందరు ఉపయోగపడతాయి, కొందరు రాస్తే మరి కొంతమందికి ఉపయోగపడతాయి. పీడన లేని, దోపిడీ లేని, దుర్మార్గం లేని ఒక సమాజం రావాలి అని అంటే ఏ మాటలో ఏ సంగతి చెప్తే బాగుంటుంది, ఏ రచన చేస్తే బాగుంటుంది అని ఆలోచించి ఆ రచన చేసి వాళ్ళకి ప్రేరణ తెస్తే అది చాలా ప్రయోజనకరం అవుతుంది అని నేను ఎప్పుడు అనుకుంటా. ప్రేమ రాయడము, హాస్యం రాయడము, కాలక్షేపంగా రాయడము కంటే సంఘాన్ని చైతన్యపరిచేవి, సంఘాల్లో మార్పు తెచ్చేవి, వాళ్ళల్లో ఆలోచన కలిగించేవి అట్లాంటి రచనలు వస్తే బాగుంటుందని అనుకుంటా. ఆ అనుకున్న కారణంగా వాళ్ళు రాసేటటువంటి రచనలు కూడా ఆ పద్ధతిలో ఉంటే బాగుంటుందని నేను చెప్పడానికి ఇష్టపడతా. సంతోషం సార్. సార్ ఒక చిన్న క్వశ్చన్ సార్. మీకు ఈ సాహిత్యాభిలాష అంటే మొదటి నుంచి ఉన్నదే సార్, కానీ అది బాగా పీక్ స్టేజ్కి వెళ్ళినప్పుడు మీకు మీ అమ్మగారైన విశ్రాంతమ్మ గారు మోటివేషన్ ఇచ్చారా, లేకపోతే మీ భార్య గారైన భగీరథమ్మ గారు, ఎవరి ప్రభావం మీ మీద ఉంది? మా అమ్మ అద్భుతమైనటువంటి చైతన్యం స్ఫూర్తి. ఆమె నిరంతరం ఉప్పొంగుతూ ఉన్నటువంటి సముద్రంలాగా ఉంటుంది ఆమె వ్యవహారం అంతా. ఆమెలో ఉండే తేజస్సు మనకి రావడం అన్నటువంటిది ఒక. నా భార్య చాలా ప్రశాంతమైన మనిషి. ఆమె నిశ్శబ్దం కూడా నన్ను జయించింది. వాళ్ళు ఇద్దరూ
నన్ను 2 రకాలుగా ప్రోత్సహించినటువంటి వ్యక్తి. మా అమ్మ అయితే ఆమె మాటలు కూడాను ఇవాళ చాలామంది గొప్పవాళ్ళు రాసేటటువంటి మాటలు ఆమె మాట్లాడేది. ఆమె మాటల్లో అంత అంటే చాలా చాకచక్యంగా మాట్లాడేది. మీకు ఒక మాట చెప్తానండి. ఆమె మాట, వస్తుందిరా రేపటి పేపరు అంది ఒక ఆమెను గురించి. వస్తా ఉందిరా రేపటి పేపరు. ఆ రోజులో రేపటి పేపర్ అని అమ్మేవాళ్ళు గుంటూరులో. ఆ పేపర్లు అమ్మంటే రేపటి వార్త. ఈ వచ్చే మనిషి రకరకాల మాటలు మాట్లాడే మనిషి అని తెలిసి ఆమెను రేపటి పేపర్ అంటే నేను ఎదిరిపోయినప్పుడు ఆ మాట నాకు తర్వాత కూడా ఉంటే మా అమ్మ దగ్గర వంట పెట్టేటప్పుడు కోడిగుడ్డు కూర చేయమని అడిగితే, నానా ఓర్చుకుంటే కోడి గుడ్డు సట్టెడు. ఆ మాట ఏమిటంటే ఓర్చుకుంటే కోడిగుడ్డు సట్టెడు. ఆమె ఏం చెప్పదలుచుకుందంటే, కోడిగుడ్డుని పిల్లగానిస్తే పెద్దది కానిస్తే అది చాలా పెద్దది అయితే దాన్ని కోర్చుకుంటే పెద్ద కూర అయితే 10 సట్టెడు కూర అవుతుంది. ఇప్పుడు తింటే అంత ఏం లేదు. నాకు అది కూడా చాలా కాలం ఆలోచన. ఆమె మాటలన్నీ కూడా చాలా ఆలోచన ఉంటాయి, చాలా ఆలోచన ఉంటాయి. సార్, మీ కథలు అనువాదాలు అయినాయి కదా అమ్మ, అనువాదాలు అయినాయి కదా మీ కథలు. మీరు అనువాదాలు కూడా గమనించి ఉంటారు. మీ కథల్లో ఉండే ఆత్మ, సోల్ ఆర్ ఎసెన్స్ అనేది అనువాదాల్లోకి వచ్చినట్టు ఏమైనా అనిపించిందా? కొరతగా అనిపించిందా? మీ ప్రతిస్పందన చెప్పండి. ఇప్పుడు కొంత రాయగలరు, కొంతమంది కొంత సాధ్యం అవుతుంది, కొంతమంది సాధ్యం కాదు. మనం అది ఏమి చెప్పలేం. కానీ మన కథ ఇంకొక భాషలోకి, మన రాసిన రచన మరో భాషలోకి వెళుతూ ఉంది అనేది ఒక ఆనందం. ఎంత వెళుతుంది అన్నది వాళ్ళ అర్హతను బట్టి. అంతేకాదు, తెలుగులో రాసిన ఒక కథ అందరూ చదివితే అందరికి ఒకే రకంగా అర్థం కాలేదు. వాళ్ళల్లో ఉన్నటువంటి చైతన్యాన్ని బట్టి ఆ రచన మార్పు ఉంటుంది. అనువాదాల్లో తేడాలు ఉన్నాయి. మీకు ఉదాహరణకి 5 ఒకే కథ చేశారు, అంటే వేరే వేరే సందర్భాల్లో. ఊరబావి కథ 5 చేశారు. 5 అది రకాలుగా ఉన్నారు. నేను చదివితే బాగానే ఉంది అనుకునేదే కానీ మనం తేడా పెట్టుకోలేదు. అట్లా మనం చెప్పలేము. ఊరబావిని సాహిత్య అకాడమీ పబ్లిష్ చేసినప్పుడు ఇంతకంటే బాగా ఉంటుంది ట్రాన్స్లేషన్, ఈ పుస్తకం బాగుండేది కదా అని అంటే, ఏదో ఒకటి ఉన్నదే తెలుసు నాకు, ఇంత బాగుండబోయే తెలియదు నాకు. అంటే బాగుండేది ఎప్పుడు జరుగుతుందో తెలియదు, ఇప్పుడున్నది అట్లా. అప్పటికి ప్రస్తుతం భాషలో నిజం అట్లా తేడాగా ఉంటుంది. ఒక చిన్న ప్రశ్న సార్, సాహిత్యంలో అనేక రకాల ప్రక్రియలు ఉన్నాయి కదా, కథ, కథానిక, కవిత్వం, నవల, ఇట్లా. దీంట్లో సమాజం మీద కవిత్వం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది? మిగతా వాటికంటే కవిత్వం యొక్క ప్రభావం ఏంటిది? కవిత్వం ప్రధానంగా ఆవేశ ప్రధానంగా ఉంటుందండి. ఒకవేళ ఎవరన్నా ప్రశాంతంగా రాస్తే కూడాను అది ఆవేశం నుంచి వచ్చినటువంటిది అవుతుంది. అది వెంటనే అవతల వాళ్ళకి తాకుతుంది. అందువల్ల కవిత్వం మనకి బాగా శ్రీ పాట ఏదన్నా పోయింటే వెంటనే మనకు ఆనందం కలుగుతుంది, వెంటనే మనకు ఉత్సాహంగా ఉంటుంది. అట్లయితే మంచి కథ ఏదన్నా ఒకటి తెలుసు, గురిజాడ రాసిన మీ పేరేమిటి కథనే తీసుకుంటే, మీరు చదివిన తర్వాత ఆలోచించి ఎంత అద్భుతమైన విషయం చెప్పాడు ఈయన అనుకుని ఆనందపడిపోతాం. అది వెంటనే అనిపించదు. అదే ఏ దేశ చరిత్ర చూసినది
ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం, పడపేర పడాయత్తం అనగానే వెంటనే తెలిసిపోతుంది మనకి. అందువల్ల కవిత్వం సద్యస్ఫురణ ఉంటుంది. మిగతా రచనలు అవి కాలాంతరంలో స్థలాంతరంలో మనకు గుర్తుకొస్తాయి. ఈ కవిత్వం వల్ల ఉండే వెంటనే జరిగేటటువంటి ప్రయోజనం అది. కానీ మామూలుగా సాహిత్యపరంగా చూసుకుంటే ఎక్కువ ఆదరణ అది పబ్లిషర్స్ కావచ్చు, లేదంటే రాసేవాళ్ళు కావచ్చు, కవిత్వానికంటే కథలకు నవలలకు ఉన్నంత ప్రాచుర్యము, ఉన్నంత ఆదరణ కవిత్వానికి లేదేమో అనిపిస్తుంది. అది ఒక్కొక్క ఆలోచనలు బట్టి ఉంటుంది. దాన్ని స్పష్టంగా మనం చెప్పలేము. ఇప్పుడు కవిత్వం చదివిన వాళ్ళకి వెంటనే దాని ఆనందం తెలిసిపోతుంది. నవల కథ చదివిన వాళ్ళకి కొంచెం ఆలస్యంగా దాని అనుభూతి వస్తుంది. దేని ప్రయోజనం దానిదే. ఒక ప్రయోజనం ఇంకొక ప్రయోజనానితో పోటీ పడదు. కవిత్వాన్ని చదివిది కవిత్వం వల్ల కలిగే లాభం కవిత్వానికి కలుగుతుంది. కథ, నవ, నాటకం ఇవి కలిగించేటటువంటి ప్రయోజనం వేరుగా ఉంటుంది. 4 ప్రయోజనాన్ని కలిగిస్తాయి. వెంటనే ప్రయోజనం కలిగేది కవిత్వం. సార్, అదే మీరు ఫస్ట్ రచనలు మొత్తం కొలకులూరి అనే పేరు మీదనే వచ్చాయంట సార్. ఆ తర్వాత మీకు పేరు వచ్చిన తర్వాత కొలకులూరి ఇనాక్ అని పెట్టుకున్నారని ఒక దగ్గర విన్నా సార్. అది నిజమేనా? రెండోది సార్, ఇది కానీ ఓకే సార్, మీకు ఇప్పుడు నా జీవితంలోని ఒక ప్రధానమైన ఘట్టం చెప్తా. నా పేరు ఎట్లా రాయాలో నాకు చిన్నప్పుడు లేదు, తెలియదు. దాన్ని ఎట్లా రాయాలి, తెలుగులో ఎట్లా రాయాలి, ఇంగ్లీష్లో ఎట్లా రాయాలి అని నాకు తెలియదు. అందువల్ల ఏం రాయాలో అనేది ఒక అయోమయమైన పరిస్థితి ఉండేది. నన్ను పిలవడానికి చాలా పేర్లతో పిలిచేవాళ్ళు. ఆ నోకులని, ఏ నోకులని, ఈనాకులని అట్లాంటి పిలుకొని వినేవి. ఏ నోకలు అని పిలిచేవాడు కూడా ఉండేవాళ్ళు. ఆ పేర్లన్నీ నాకు తెలిసిండే కాదు. మా మాస్టర్ మాత్రం ఏ నోకులు అని రాసుకోమనేవాడు నన్ను. నేను ఏ నోకులు అని రాసుకునేవాడిని. పుస్తకం మీద రాసుకోవాలి కదా. ఇంగ్లీష్లో నా పేరు ఎట్లా ఉంటుంది తెలుసుకున్న ప్రయత్నం కూడా నేను చేయలేదు. నాకు తెలియదు, చెయ్యాలన్న ఆలోచన ఇంగ్లీష్లో నా పేరు ఉంటుందన్న తెలియదు నాకు. నేను ఎస్ఎస్ఎల్సికి వచ్చిన తర్వాత చూస్తే ఆయన నెంబర్ 8 అని పిలిస్తే నేను ఎస్ఆర్ అంటున్నా. ఈ 8 గారి పేరు ఏమిటో చూద్దామని నేను హెడ్ మాస్టర్ రూమ్ నుంచి క్లాస్ టీచర్ దగ్గరికి మన అటెండెన్స్ లిస్ట్ తీసుకొచ్చేటటువంటి తొందర ఉన్న చాకచక్క ఉన్న పిల్లవాడిని అయ్యాను. అది తీసుకొస్తా 8 నెంబర్ మనకి పేరు ఏమిటని చూస్తే అది ENOCH అని ఉంది. ఆ సంవత్సరమే నేను ఈయన కవిత్వం కూడా చదివా. మాకు ఉన్న వాటిల్లో కవిత్వం ఉంది. మరి ఈ పేరు ఏదో గొప్పవాడి పేరుగా ఉంది అని అనుకున్నా. ఈనాక్ అనే పేరు చూసి నాకు ఇది బైబిల్లో గొప్ప పేరు అనేది ఏమీ తెలియదు అప్పటికి. చూసిన తర్వాత ఈ పేరు బాగానే ఉందని అనుకున్నా. కానీ అది రాసుకోవడం నాకు ఎందుకో ఇబ్బందిగా ఉంది. ఎన్ని రకాలుగానో పలికేవాడు దాన్ని. నాకు హాయిగా ఉన్నది ఏమిటంటే కొలకలూరినే దాన్ని రాసుకుంటే ఇబ్బంది ఏమీ లేదు అని నేను అనుకొని నేను రాయడం ప్రారంభించిన తర్వాత ఒక 17 సంవత్సరాలు కొలకలూరి అనే పేరుతోనే రాశా. అంతేనా తగుడు గోపాల్? అవును సార్. ఆ రాసింది అది ప్రచారం అయ్యేది బాగానే. ఎంఎస్కో పబ్లిషర్ అంటే ఎంసహెచ్ఎల్ ఇంకో వాళ్ళు పుస్తకం వేసేటప్పుడు ఎక్కడుంది ప్రశాంత్ నవల వేసేటప్పుడు నీ పేరు పూర్తిగా రాసుకో, కొలకలూరి చిలకలూరి చాలా మంది ఉంటారు, ఇనాక్ అనే పేరు ఎక్కడ ఉండదు, నీ ఇనాక్ అనే పేరుతో నువ్వు రాసుకో అని ఆయన నాకు మొట్టమొదటి సూచన చేసినవాడు. దీని వెనక ఇంకొక చిన్న కథ కూడా మీకు చెప్పాలి. నేను ఆనర్స్ చదువుకునే రోజుల్లో మా మాస్టర్ ఒక ఆయన నా పేరు ఎట్టా పలకాలో తెలియక
రే కూర్చోండి ఆయన. మా మాస్టర్ ఆయన నా పేరు ఎట్లా పలకాలో తెలియక ఏదేదో పిలుస్తూ ఉంటే ఆయనకి నేను ఎట్లా చెప్పాలో తెలియక నా పేరు అది కాదండి ఇదని చెప్తే అది కాదండి అంటే చెప్తే కూడా తెలిసేది కాదు. వీళ్ళు అన్ని ఎవరికి తెలియని పేరు నేను ఎందుకు పెట్టుకోవడం అని కొలకలూరి అనే పేరుతోనే బాగానే ఉంటుంది అనే రాయడం బాధ్య. ఈ తర్వాత పెద్ద కథ ఉంది, ఆ కథ అంతా ఇప్పుడు వద్దు. అందుకని నీ పేరు ఇనాచ్ అది కరెక్ట్ అమ్మా. నా పేరు ఇంగ్లీష్లో రాయవలసి వస్తే ENOCH అని రాయాలి. పలకవలసి వస్తే ఈనక్ అని పలకాలి. ఈనక్ అని పలకడం, ఈనచ్ అని అనుకోవడం, ఇది ENOCH ఉంది కదా అని వేరు అనుకుంటారు వాళ్ళు. ఈనక్ అని మాట తెలియదు. అందుకోసం నేను కొంచెం ఆలోచన చేసి ఈ పేరు నేను వద్దని ఎన్నుకోలేదు. ఎందుకంటే మా అమ్మ ఒక పాదిరి గారు పోతూ ఉంటే పూర్తిగా అంగి వేసుకుని ఒక ఆయన పెడతా ఉంటే ఆయనకి వెళ్ళి పిల్లవాడిని ఇచ్చి మా ఆవిడకి పేరు పెట్టండి, ఈ పేరు లాంటిది మరికి ఎవరికి ఉండకూడదు. మా అమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాను మీకు, ఆమె చాలా ప్రత్యేకమైన మనిషి, ఎవరికి ఉండకూడదు ఈ పేరు. అందుకని ఆయన ఎక్కడెక్కడ వెతికి మారుమూలుగా ఉండే పేరు తీసి పెట్టాడు. ఆయన పెట్టడం వరకు మంచిది, దాన్ని రాయడం అన్నటువంటిది, అలకడం అన్నటువంటిది, పైగా ఈనక్ అనేటటువంటి ఇంగ్లీషు పదం మామూలుగా అందరు చదువుకునే తెలుగు బైబిల్లో హానోక్ ఉంటుంది. ఈనక్క హానోక అని నాకే గోల. అంటే ఇంత ఆ హానోక్ అనే పదం అన్న పడకుండా హానోక్ అనేవాళ్ళు, ఆనోక్ కాకుండా ఈఎన్ఓ 9 ఈనక్ అనేవాళ్ళు, ఏనోక్ అనేవాళ్ళు, ఎన్నో రకాలుగా పిలిచేవాళ్ళు. ఈ ఇబ్బంది తట్టుకోలేక నేను ఇంటి పేరు రాసుకుంటే ఏ సమస్య లేదు అని ఆ ఇంటి పేరు కూడా గర్వకారణమైనటువంటి సందర్భం ఏమిటంటే కొలకలూరు వాళ్ళు గొప్పవాళ్ళు అని అంటుంటారు పల్లెల్లో కూడా. సరే వీళ్ళు కొలకలూరు వాళ్ళు గొప్పవాళ్ళు అంటున్నారు కాబట్టి ఆ గొప్ప ఇంటి పేరు ఉండనిలే అని నేను ఈయన ఏమంటాడంటే ఎంశాచాలు అనుకోరా వాళ్ళు, నీ పేరు ప్రత్యేకమైంది, ఇంకెవ్వరికీ లేదు, ఆ పేరుతో కానీ నీకు ప్రచారం బాగా వస్తుంది, కొలకలూరు ఒక్కడే అంటే బాగా ఆయన సజెస్ట్ చేస్తే 1954 నుంచి రాస్తూ ఉన్నా నేను. అప్పటికి 16 పుస్తకాలు రాయి పబ్లిష్ అయినాయి. మా ఎక్కడుంది ప్రశాంతి నవల ప్రచురించే నాటికి కొలకలూరుగా ఉన్న నేను అప్పటి నుంచి కొలకలూరు ఇనాక్ అయ్యాను. ఈయనకు కాకుండా ఇనాక్ కావడం వెనక ఉండే పెద్ద కథ, చాలా పెద్ద కథ ఉంది. మళ్ళీ ఎప్పుడన్నా చెబుతా, ఇప్పుడు కాదు. సార్ నమస్తే సార్. ఒక ఇబ్బందికరమైన ప్రశ్నే మీకు. చెప్పండి సార్, తెలుగు సాహిత్యంలో మీకు అత్యంత అభిమాన రచయిత కానీ రచయిత్రి కానీ ఎవరు? అదేవిధంగా భారతదేశంలో మొత్తం సాహిత్యంలో మీకు అత్యంత అభిమాన రచయిత ఎవరు? కవి కానీ రచయిత కానీ తెలుగు సాహిత్యంలో ఎవరు సార్? అదేవిధంగా భారతీయ సాహిత్యంలో ఎవరు? నేను తెలుగు ప్రొఫెసర్ని, 100,000 పుస్తకాలు చదివా. భారతం దగ్గర నుంచి ఇప్పుడు దాకా వచ్చే పుస్తకాలు చాలా బాగా చదువుతాను, కూర్చొని రాసుకుంటానని మీకు తెలుసు. అందుకే ఈయన రాశానని కూడా మీరు అంటారు. నేను ఏడాదికి పోను, ఏం పనిలో నాకు ఒక్కళ్ళగా చెప్పడానికి కుదరదు. నేను ఒక్క మాట చెప్పలేను. ఎవరినన్నా ఒక్క పేరే చెప్పమంటే ఆ ఒక్క మనిషిని నేను అన్యాయంగా పాడు చేసినట్టు నేను పేరు ఎత్తను అని నేను. సార్ అది చాలా కష్టం. భారతీయ సాహిత్యంలో చెప్పండి సార్. భారతీయ సాహిత్యంలో అయినా ఇంకా ఎక్కువ, అది కూడా ఇంకా సాధించాను. ఒకసారి రవీంద్ర భారతి హైదరాబాద్లో, ఢిల్లీలో సాహిత్య అకాడమీలో ట్యాగోర్ మీకు ఇష్టమేనా అంటే ఇష్టమేనో అని అన్నా. ఎందుకు ఇష్టం అంటే ఆయన నోబెల్ ప్రైజ్ తెచ్చాడని అని అంతే. అంతకంటే ఎక్కువ చెప్పడానికి ఉండదు. మనం ఒక్కొక్క కారణంగా ఒక్కొక్కరిని ఇష్టపడతాం సార్. ఎంతమందో ఇష్టమైన వాళ్ళు ఉన్నారు.
ఒకరినని చెప్పి మిగతా వాళ్ళని కాదండి, అందుకే నాకు చేత కాదు, నేను చేయలేను. థ్యాంక్ యూ. సో గురువు గారు, అయ్యా రీడింగ్ ప్యాటర్న్ ఆఫ్ పాస్ట్ టు ప్రజెంట్ ఫ్యూచర్ చాలా చేంజెస్ వచ్చాయి. అవునండి. సాహిత్యం, లిటరేచరు వేరే, నావలలు వేరే, షార్ట్ స్టోరీస్ వేరే, మళ్ళీ వగైరా వగైరా ఎన్నో వచ్చాయి. కొందరు ఫిలం కోసం రాసే వాళ్ళు ఉన్నారు, కొందరు సొంతంగా సెల్ఫ్ సాటిస్ఫైయింగ్ రాసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రీడింగ్ ప్యాటర్న్ టోటలీ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఈ బుక్ ఇది ల్యాప్టాప్, మళ్ళీ మొబైల్లో అది ఇది వచ్చింది. ఇప్పుడు నా ప్రకారము నేను ఐ నెవర్ సీన్ పీపుల్ సీరియస్లీ రీడింగ్ బుక్స్ చదువుతున్నారని నేను వెరీ వెరీ రేర్. ఇప్పుడు లేదు. వాట్ ఈస్ ది ఫ్యూచర్ ఆఫ్ ది రీడింగ్ అండ్ ది తెలుగు లిటరేచర్ ఫ్యూచర్ భవిష్యత్ ఏమంటారు? ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక కాలంలో అవధానులు, శతావధానులు, సహస్రావధానులు చాలా విజృంభంగా జరిగింది. అవధానాలు, అష్టావధానాలు, శతావధానాలు, సహస్రం చాలా జరిగింది. ఇప్పుడు అవధానాలు, శతావధానాలు, అష్టావధానాలు, సహస్రావధానాలు లేనే లేదు. వద్దిపడితే కొందరు ఇద్దరు ముగ్గురు ఉన్నారు అంతే. కానీ ఫ్యూచర్ సాహిత్యం ఎట్లా అని కాలాంతరంలో సాహిత్యం మారుతుంది. ఆ మార్పు వచ్చే దశలో కొన్ని మనం చూస్తున్నాము. ఇప్పుడున్న దశలో సాహిత్యం ఉంటుంది, దశలో మారుతాయి.